కిందటి వారంలో మీరు 5 లక్షల్ని సంపాదించుకున్నారు. అందులో సగం నాకివ్వు. మీరు చేసిన కొన్ని తప్పుల వలన అందులోంచి 2 లక్షల్ని కోల్పోయారు. సార్ మొత్తం లాగేసుకున్నారు. నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుని కాదయ్యా. ఇప్పుడు బిగ్ బాస్ 3 క్లాన్స్కి డబ్బులు సంపాదించుకొని మీ ప్రైజ్ మనీలో యాడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. బిగ్ బాస్ మీకిస్తున్న మొదటి అవకాశం విలువ 25,000. 10,000 మరి ఏవి అమౌంట్ ఏమో బాబాయ్? పర్వాలేదా? ఏం పరెవరికి ఇస్తానా? నీకే కదా. ప్లాస్మా స్క్రీన్లో పేర్లు చూపించిన సభ్యులు 15 సెకండ్స్లో పూల్లోకి దూకాల్సి ఉంటుంది. లేదు చిచ్చి, ఈ చంద్రగిరి చంద్రుకే వీల్ స్లిప్ అయిందేంటి? ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. ఫీట్ స్లిప్ ఆన్ ద ఎలిఫెంట్. ఓకే అంటే ఏనుగు కూడా కాల్ జారుతుందని ఇంగ్లీష్ లో చెప్పాను సిస్టర్. ఆపిండు మన మనీ. ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. తగలొచ్చు, నాకు తగలొచ్చు. వీఆర్ ఆర్టిస్ట్ మచ్చా. తలగిలా పగిలితే ఎవడు రాజు రెస్పాన్సిబిలిటీ అర్థం కావట్లేదు. ఎగిరిపోతే అవ్వట్లేదు. ఆవిడ మొగం పగిలింటే అర్థమైంది. డాక్టర్ గారు వస్తారు కదా. ఊరుకునేది ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? We also care for it. కేర్ చేయకుండా అయితే లేవు కదా ఇక్కడ. మొగం పగిలిన తర్వాత ఎవరు అతను పడిందా? గజ్జికి లేని దొరద జాలిం లోషన్ ఎందుకని ఫీల్ అయిపోతున్నావేంటి? బాస్ ఇంట్లో ఫిజికల్ వైలెన్స్ అనేది నిషేధం. ఒకవేళ ఎవరైనా ఫిజికల్ అయితే బిగ్ బాస్ మిమ్మల్ని తక్షణమే ఇంటి నుంచి బయటకు పంపించలేదు. మరి మొహం పగిలిపోద్ది. నిన్న జరిగిన గేమ్ అయితే నాకు నాట్ ఓకే. అంతా బానే ఉంది కదా. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా. నిజం చెప్తున్నా, నాకు గెలిచినందుకు 1% హ్యాపీనెస్ కూడా మీరు ఎవ్వరు ఇవ్వట్లేదురా. నాకు నిజంగా అన్నెసరిగా ఆడినాను అంటే కూడా అందరూ నీ తప్పు నీ తప్పు నీ తప్పు నీ తప్పు అంటున్నారు. సరే, నాదే తప్పు. పోతారా? పోతా. నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? బాల్ నీకు చాలు. ఇంకా ఈ గౌరాన్ని నేను చూడలేదురా. సూపర్. యా బిగ్ బాస్ కెరటం టీం విన్ అయింది. బిగ్ బాస్ ఈ విజయానికి మీ స్పందన ఎవరు చెప్పండి? మహా సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన విజయం కాదు, మా జాతికి దక్కిన విజయం. నేను యష్మిని అడుగుతున్నా. ఏంటి వాడికి చెవిలో చెప్తున్నాడు? మంత్రం అండి. ప్రేమ మంత్రమా? మా దాంట్లో తీసుకున్నావు కదా. నేను వద్దని చెప్పాను కదా విష్ణు. అవును, అది కాదు. మీరు మా చికెన్ తీసుకున్నారు కదా. అప్పుడు నువ్వు మీరే కదా మిస్టర్, నా కోపం తెప్పించాలన్న ఉద్దేశంతోనే అడుగుతున్నారా? మా చికెన్ అలా ఎలా అంటావు? ప్రూఫ్ ఉందా నీ దగ్గర? తీసుకున్నది నేనా? ఆధారం ఉంది. అవన్నీ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. చికెన్ మటన్ వండుకుందాము, తినేద్దాము. ప్రతిదానికి అరవడం కరెక్ట్ కాదు. ఇలాగే మాట్లాడతాను విష్ణు. ఇలాగే మాట్లాడతాను. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అండ్ మోకాళ్ల కింది భాగాలని వ్యాక్స్ చేసుకుంటారో 50,000 సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే. బిగ్ బాస్ he would go with Nabil. yes. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది.
అబ్బాయి బ్రోస్ ఇద్దరికి ఒక్కొక్క సాక్ ఉన్నది కాబట్టి చటాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? 6వ అవకాశానికి ఇచ్చిన విలువ రూపీస్. కానీ టై అయిన కారణంగా ఇరు క్లాన్లకు చెరొక 50,000 లభిస్తాయి. ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ.